ఒక్క రాజకీయ నాయకుడు కావాలి, ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ కమిషనర్లు ఎవ్వడు కూడా కావాలి, ఆడి కుటుంబం కూడా కావాలి. సచ్చింది ఓటర్ రా. ఒక్క చిన్న పసి కూన కూడా ఉన్నది. అన్ని ప్రభుత్వాలను అడుగుతున్నా, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు అడుగుతున్నా. ఎప్పుడైతే ప్రైవేట్ బస్సులకు మీరు కెపాసిటీ పెడతారు కదా, ఇంత కెపాసిటీ కంటే ఎక్కువ దాటితే మీరు ఫైన్లు వేస్తారు కదా, ఓ సిగ్గు తప్పినోడా ఆ రూళ్ళు మీకు పనికిరావా అని అడుగుతున్నా ప్రభుత్వాలకు. ఈ సిగ్గు శరం లేని ప్రభుత్వాలు, సిగ్గు శరం లేని ప్రభుత్వ ఉద్యోగులు, సిగ్గు శరం లేని ఓటర్లు, మనుషుల పైసల కోసం ఓట్లు వేస్తారు కదా. ఆ తల్లింట తల్లడిలింది వచ్చిన ముగ్గురు పిల్లలు పుట్టుక్కుమని అన్నారా పరమేశ్వరుడు దగ్గరికి ఇంత తొందరగా. ఈ ఉసూరులా ఓటర్లు కూడా ఉన్నాడు, ఎవడెవడైతే ఓటేసిండో ఈ ప్రభుత్వాలకు. ఆ 25 మంది కూడా బచాంచి అలియాల గాయపడి ఉన్నారు అని అంటే గొయ్యిలు వనజ, దీపశ్రీ, పద్మ. రోడ్లకు డివైడర్లు లేవు. 6 గ్యారెంటీలు కట్టలు కట్టనికే, సంక్షేమాలు మడత పెట్టుకోనికే. నెక్స్ట్ నీ కుటుంబమో నా కుటుంబమో ఆ రూట్లో పోతే ఒక్కో కొడుకు తడిచిపోవాలి నా కొడుకులకు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎస్పెషలీ రాజకీయ నాయకులు. ఆ తర్వాత 19 మంది ఉసురు మీకు తగలాలని అంటున్నాయి కదా, ప్రతి ఒక్కరిది ఆ గవర్నమెంట్ ఆఫీసర్కి ఆ రాజకీయ నాయకుడికి గుంతలు ఉన్నాయంట. మేము ట్యాక్స్ పేయర్ ఎందుకు కట్టాలరా పోయి పైసలు ఒక మాట అడుగుతున్నాం. రంగారెడ్డి ట్యాక్స్ ఎంత కట్టింది, మీరు రంగారెడ్డికి ఏం చేసిర్రు ఇవాళ అడుగుతున్నది చిత్రగుప్త.